అండి, అందరికి నమస్కారం. నేను మీ సుప్రజామర్. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి ట్రెడిషనల్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి రవ్వ కేసరి. అంటే దేవి నవరాత్రుల్లో 6వ రోజు నైవేద్యంగా సమర్పిస్తాం కదా. ఈ రవ్వ కేసరి తెలియనిది కాదు, బట్ నేను చెప్పే విధంగా చేస్తే గట్టి పడకుండా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా తక్కువ టైంలో టేస్టీగా చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇప్పుడు రవ్వ కేసరి సింపుల్గా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీటి గురించి తెలుసుకోబోయే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వీటి కోసం ఒక బౌల్లో 1 లీటర్ వాటర్ తీసుకొని వేడి చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మరొక స్టవ్ పై ఒక బౌల్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని, నెయ్యి అనేది హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అందులో 10 కిస్మిస్ అలాగే 10 జీడిపప్పును యాడ్ చేసుకొని వీటిని దోరగా అయ్యేంత వరకు వేయించుకోవలసి ఉంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే 1 కప్ సూజీ రవ్వను యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత రవ్వ అనేది బాగా కలిసిపోయేలాగా నెయ్యిలో బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వను బాగా వేయించుకోవాలి. మంచి స్మెల్ వచ్చేంత వరకు మరియు కొంచెం బ్రౌన్ కలర్లో కనపడేలాగా ఉండేలాగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకొని ఇప్పుడు అందులో మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్తో మనం ముందుగానే వేడి చేసి పెట్టుకున్న వాటర్ను అందులో యాడ్ చేసుకుందాము. వేడి వాటర్ యాడ్ చేయడం వల్ల రవ్వ కేసరి అనేది రవ్వగా బాగా పర్ఫెక్ట్గా వస్తుందండి. కూల్ వాటర్ యాడ్ చేస్తే జిగురుగా వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి వేడి వాటర్ యాడ్ చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా యాడ్ చేసిన తర్వాత వీటన్నిటిని బాగా కలిపి ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. రవ్వ అనేది ఈ విధంగా గట్టిపడిన తర్వాత ఇప్పుడు అందులో 1.5 కప్పు షుగర్ను యాడ్ చేసుకుందాం. షుగర్ను యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి షుగర్ అనేది బాగా మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడ ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేశానండి. ఈ విధంగా కలర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా రవ్వగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు అందులోనే 2 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని మరలా ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవలసి ఉంటుంది. నెయ్యి యాడ్ చేయడం వల్ల రవ్వ కేసరి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. రవ్వగా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో చేస్తే చాలా ఈజీగా, కొత్త వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయవచ్చు. అలాగే ఫైనల్గా 2 యాలకులను కచ్చాపచ్చాగా దంచుకొని అందులో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి రెడీ అయినట్లేండి. ఇది ఎంత చేపున్నా గట్టి పడకుండా చాలా టేస్టీగా ఉంటుంది. వీలైతే ఒక్కసారి ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.